అందరికీ నమస్కారం. నా పేరు అశ్మి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుని. నేను కూడా ఒక యువ రచయితనే అని మీ ముందు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కవితలు రాయడం, ఇదే సభలలో కవి సమ్మేళనాలలో కూర్చొని రాయడం మోహన్ కృష్ణన్న, మన సలీమా అక్క ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్న ఎవరికి తెలీదు. నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక కవి సమ్మేళనం, అప్పుడు అంటే లిటరరీ ఫెస్ట్, దాదాపు దానికి ఒక 500 మంది, చాలామంది రచయితలు, యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, శివారెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద కవులు వచ్చారు. ఆ వేదిక మీద అప్పుడు ఏ భయం లేకుండా, అసలు నేను ఆ కవిత ఎందుకు రాస్తున్నా కూడా నాకు తెలియదు. అందరు రాస్తుంటే నేను కూడా అక్కడే కూర్చొని కవిత్వం రాయడం, ఆ కవిత్వాన్ని స్టేజ్ మీద చదివితే మోహన్ కృష్ణ అన్న దాన్ని ఒక 2 లైన్ల ఆర్టికల్లో నా గురించి రాసిండు మొత్తం. ఆ 2 లైన్ల ఆర్టికల్ని నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ ఆర్టికల్ కూడా నేను చదవలే, వేరే వాళ్ళు వచ్చి మా నాన్న కూడా కవి సమ్మేళనాలు ఇంతకుముందు తెలంగాణ సాహితీ అధ్యక్షుడిగా ఉండే సైదులు మా నాన్న పేరు. మా నాన్న వచ్చి, అరే నీ మీద మోహన్ కృష్ణ అన్న రాసిండు కదరా, నువ్వు చూడలేదా అంటే, నేను అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టినా కానీ అప్పుడు అసలు వీటిని ఫేర్ చేయడం చేయలేదు నేను ఎప్పుడు. అంటే నేను ఎక్కడా కానీ ఫేర్ చేయకుండా అట్లనే వదిలేయడం, స్పందించిన కవితలు అన్నీ రాసి అట్లనే ఫేర్ చేయకుండా వదిలేయడం వల్ల నేను చాలా కవితల్ని బుక్ చేయడానికి కోల్పోయినా. దాదాపు 200-300 కవితలు కోల్పోయినా నేను. మళ్ళీ ఈ మధ్య ఈ కవిత అంటే మన విప్లవశ్రీ లాంటి వాళ్ళు వీళ్ళంతా బుక్కులు రిలీజ్ చేయడం చూసి, అరే నేను కూడా ఒక కవినే కదా, వాళ్ళది నాది ఒకే వయసు కదా, నేను రాస్తున్నా, వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళు బుక్ రిలీజ్ చేస్తున్నారు, నేను ఎందుకు రిలీజ్ చేయకూడదు అని దాదాపు 120 కవితలు రాసి ఇప్పుడు నేను ఆ బుక్కులు 2 పార్ట్లుగా వేయడానికి రెడీగా పెట్టుకున్నా. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు బుక్కులు వేయడానికి సాధ్యం అవుతుంది, నాకెందుకు సాధ్యం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు నేను అందులోంటి రాసిన ఒక కవిత మీ అందరికీ వినిపిస్తా. తరం మారింది, స్వరం మారింది, వందే మాతర నినాదమే ఈ తరం మార్చేస్తుంది. కులాల కోసం గ్రూపులు కడుతూ, మతాల కోసం మారణ హోమాలు చేస్తూ, దేశంలో చిచ్చు రేపి దేశ శాంతి అంటూ స్వతంత్రం అర్థమే మార్చేస్తుంది ఈ తరం. దేశం కోసం ధర్మం కోసం అంటూ అవినీతి రాజకీయాలు చేస్తూ, స్వార్థం పెంచేస్తూ, స్వేచ్ఛను హరిస్తూ ఈ తరం వందే మాతర నినాదమే మార్చేస్తుంది. ఎండిన బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరిచి అన్నదాతలు దళారుల చేతుల మోసాలు పాలవుతుంటే, సేద్యం చేయలేక విషం తాగి చస్తుంటే ఈ తరం స్వరం మారుస్తున్నది. పట్టపగలు నడి రోడ్డు మీద ఆడబిడ్డలు దాడులకు, హత్యలకు మానభంగాలకు గురవుతుంటే ఏమీ పట్టని ఈ సమాజం చేతులు ఎత్తేస్తూ స్వరం మారుస్తున్నది. కుల మత రాజకీయాలు చేసే నాయకులకు నోటుకు ఓటు వేస్తూ, రౌడీలు గుండాలను అధికారం కట్టబెడుతూ ఈ తరం స్వరం మారుస్తున్నది. అంగట్లో సరుకులాగా న్యాయాన్ని అమ్ముకుంటూ, అన్యాయానికి బాటలు వేస్తూ, రాజ్యాంగ హక్కులను హరిస్తూ, న్యాయ వ్యవస్థ సైతం నేడు తరం మారుస్తున్నది. ఈ తరం స్వరం మారుస్తున్నది.